అంటే ఇక్కడ మనం నిన్నటి నుంచి బీజేపీ ఒక బలమైన ఆర్గ్యుమెంట్ చేస్తుంది. కేజీ బాలకృష్ణన్ గారు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు వెళ్ళారు అని. లేదు వెళ్తే తప్పేంటి, గణేష్ పూజకి వెళ్తే తప్పేంటి అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబాల్ కూడా ఇది ఒక తప్పుడు సంకేతానికి ఇచ్చే ఆస్కారం ఉంది అని ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ విషయంలో అనేక మంది అడ్వకేట్స్ మధ్య కూడా ఒక చీలిక వచ్చింది. చాలామంది దీన్ని తప్పుడు సంకేతంగానే చూస్తున్నారు. కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ చాలామంది దేశంలో చాలామంది అడ్వకేట్స్ కానీ మాజీ జస్టిస్లు కానీ వీళ్ళందరూ దీన్ని వ్యతిరేకిస్తే ఇది ఒక తప్పుడు సంకేతానికి అవకాశం ఇచ్చేలా ఉంది అని చెప్తున్నారు. అంటే ముందుగా మైత్రి ప్రేక్షకులు మరియు వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులు అందరికీ నమస్కారం. మనము కొన్ని విషయాల్ని మనం లోతుగా అధ్యయనం చేయడం వల్ల కొన్ని విషయాల మీద మనకు పూర్తి అవగాహన ఉంటుంది. దాని విషయాల్లో మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనం గతంలో కూడా చూసినాం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ విషయం గురించి అట్లనే దేవాగౌడ్ కానీ పివి నరసింహారావు గారు కూడా కొన్ని వ్యక్తిగత యొక్క కార్యక్రమాలకు ఆ సందర్భాలలో వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. అది కూడా ఏవైతే ప్రభావితం చేసేటువంటి కార్యక్రమాలకు వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు కూడా ఒకనొక సందర్భంలో ఒక మతానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ కావడం, మాట్లాడడం, ఆ మతం వారిని వ్యతిరేకించడం అనేటువంటి మనం సర్వసాధారణంగా చూసినటువంటి విషయం. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళకి కాంగ్రెస్ కానీ లేదా ఇతర నాయకులకు ఎవరికైనా కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేదా అండి? దీన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ఒక సాంప్రదాయబద్ధంగా లేకుంటే హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నటువంటి వ్యక్తిగా ప్రధానమంత్రి హోదా ఉన్నాడు. వారు పెద్ద ఉన్నతమైన బదులు వారు ఇంటికి ఆహ్వానించి వెళ్ళిన దాని మీద ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఏమంటున్నా ఒకటే విషయం, ఇవాళ మనం చెప్పుకుంటూ పోదాం అనుకుంటే న్యాయ వ్యవస్థలు కూడా కొంత ఎవరైనా మీరు ఇంకా న్యాయ వ్యవస్థ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటే, నేను ఎక్కడో కొన్ని పుస్తకాలు చదివిన ఒకనొక ఎప్పుడు 1947-48 స్వాతంత్రం ఆ దశకం, ఆ 10 సంవత్సరాల టైంలో కొంతమంది న్యాయవాదులు ఎవరిని పెట్టిర్రు అంటే కొంత సమాజం మీద అవగాహన ఉండి వారికి చదువు లేకపోయినా కొంత ఏదో పరిజ్ఞానం ఉంటే వాళ్ళని కూడా న్యాయవాదిగా కూర్చోబెట్టినటువంటి దాఖలాలు మన దేశంలో ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నామంటే చేసేటువంటి క్రియలో ఎక్కడైనా తప్పు కనబడితే దాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు, కానీ ముందే జరుగుతుంది ఏదో అవుతుంది, భవిష్యత్తులో ఉండేటువంటి కేసుల మీద ప్రభావితం అవుతుంది, మహారాష్ట్ర కేసులో అదే అవుతుంది, శివసేన విషయంలో ఇదే అవుతుంది అంటే అరే ఇది మరీ హాస్యాస్పదమైనటువంటి విషయం అండి. ఎన్ని సమస్యలు లేవు, ఎన్ని సమస్యల మీద స్పందించినటువంటి వ్యక్తి దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఏముందో వాళ్ళకి అర్థం కాదు. ఒకటే బీజేపీ ఏది చేస్తుంది, అసలు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చరిత్రలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఏ రకమైనటువంటి బురదలాలనేటువంటి ప్రయత్నమే మొదటి నుంచి పార్టీలు కొన్ని చేస్తూ ఉంటాయి. మేమేమంటున్నాము, ధర్మాన్ని కాపాడుతున్నాడు, సరే సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి, వారు కుటుంబం వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తులు ఏదైనా ఇది దాపరికంగా జరిగిందా అండి? పబ్లిక్ గా ప్రెస్ మీట్ పత్రికలలో వచ్చింది, అన్నిట్లలో వచ్చింది, దాంట్లో ఇంత ఇచ్చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు కదా. వారేమంటారు ప్రభావితం, నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఒకవేళ ప్రభావితం చేయాలనుకుంటే ఇట్లా ఇంటికి పోవాల్సిన అవసరం లేదు. అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలలో చాలా సార్లు ప్రధానమంత్రి గారు ఉన్నత స్థానంలో ఉన్న జస్టిస్ గారు చాలా సందర్భాలు కలిసేది అవకాశాలు ఉంటాయి. ప్రభావితం చేయాలంటే పూజకే పోయి ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం లేదు కదా. ప్రజలకు తప్పుడు సంకేతాలు పోతాయి, ఇంకేదో ప్రభావితం చేయాలంటే పూజ అవసరం లేదండి. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటది. ఇంకోటి ఎంఆర్పిఎస్ గురించి మా మందకృష్ణ మాది గురించి మా విశ్లేషకులు వారు మాట్లాడుతూ ఒక అంశం అన్నారు, భారతీయ జనతా పార్టీ అండదండలతోనే జరిగిందని. నిజంగా చెప్తా ఉన్నా, అప్పుడు ఇచ్చే టైంలో సుప్రీం కోర్టు భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ కాదు ప్రభుత్వానికి, మేము ఇచ్చేటువంటి దాంట్లో మీకేమైనా ఆటంకం ఉందా అనేది తెలిసేప్పుడు మాకేమి ఆటంకం ఏం లేదు, మేమేమి ఎక్కడ అభ్యంతరం తెలపలేదని చెప్పినప్పుడు అది భారతీయ జనతా పార్టీ విషయంలో వారు నమ్మకృష్ణ గారు మా దగ్గర అన్నారు. దాని మీద ఇంత చేయాల్సినటువంటి అవసరం లేదు కదండి. అది మనం కాదు, సర్వసాధారణంగా జరిగినటువంటి విషయము, అందరికి తెలిసిన విషయమే. ఒక తీర్పు ఇచ్చే టైంలో పార్టీ అడిగింది ప్రభుత్వాన్ని, ఇచ్చే దాంట్లో మీకేమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయండి, అభ్యంతరం లేదన్నారు. దాని మీద దాన్ని ఏం చేశారు మందకృష్ణ మాది గారు, ఆయన భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది, ఏది ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పు కోసం పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి అంశం మాట్లాడారు. దాని మీద ఎంత చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకటే భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి పనికి కాంగ్రెస్ ఎక్కడనో అక్కడ తప్పు వెతికేటువంటి ప్రయత్నంలో చాలా సూక్ష్మంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది సమంజసమైనటువంటి పని కాదు.
చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యల మీద మన విలువైనటువంటి సమయాన్ని లేదా భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. మణిపూర్ మళ్ళీ రగులుతుంది. ప్రధానమంత్రి గారు మణిపూర్ వెళ్లకుండా సిజేఐ ఇంటికి గణేష్ పూజకి వెళ్ళడం అనేది ఏంటి అనేదే మా సమస్య కూడా. భారతదేశంలో సమస్యలు లేవని కాదు, భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని వదిలేసి ఇక్కడికే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేదే. సార్ అది ప్రధానమంత్రి గారి ఆయన నిర్ణయం ప్రకారం ఆయనకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయన ఎక్కడ వెళ్ళాలనంటే ఆయనకున్నటువంటి టీం ఏదైతే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్యానెల్ ఎక్కడ వెళ్ళాలి ఏదైనా నిర్ణయించిన దాంట్లో వెళ్ళి ఉంటారు. దాని మీద ఇంత చేయాల్సిన అవసరం లేదు, వెళ్తారు. కానీ మొన్న కూడా ఒకటి మాట్లాడతారు వరదల విషయం అందరం కలిసి. నేను ఒక్క నిమిషం, బీజేపీ నాయకుడు మాట్లాడుతూ చాలా చిన్న విషయం అంటుండు. ఎట్లా చిన్న విషయం అండి? ఈ దేశానికి ప్రధాని ఒకరు, రాజ్యాంగాన్ని రక్షించవలసినటువంటి మరొక వ్యక్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎట్లా పోతారు? జరిగితే ప్రపంచమంతా స్పందించినప్పుడు ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రికి బాధ్యత లేదా? స్పందించడా? పోడా? నేను అదండి, జనతా పార్టీ ఆ విషయంలో స్పందించింది, ఖండించే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఖండించింది. భారత ప్రధానమంత్రి అండి ఆయన, ఒక భారత ప్రధానమంత్రి ఈ చిన్న ఫంక్షన్లకు పోవడం కాదు, ఈ చిన్న ఫంక్షన్లకు పోవడం కాదు. రేజర్ల విషయంలో, మహిళా రేజింగ్ విజన్ లో ఏమైనా మాట్లాడిరా అండి? మరి మహిళలంతా బయటకు పార్టీలకి సస్పెండ్ చేసామండి. మణిపూర్ గురించి శిక్ష అయింది, ఆయన మీద కేసు అయింది, కేసు అయిన తర్వాత చట్టం ప్రకారం బెయిల్ తీసుకున్నాడు, పార్టీ సస్పెండ్ చేసింది. మళ్ళీ మేము టికెట్ ఇవ్వలే కదా, కొడుకు ఎందుకు మాట్లాడలే? రైతుల గురించి ఎందుకు మాట్లాడలే? ఈ దేశంలో రైతులు చేస్తుంటే ఏ రోజైనా మాట్లాడిరా? మణిపూర్ లో అన్ని విషయాల్లో ప్రధానమంత్రి గారు స్పందించాలని లేదండి. వ్యక్తి మణిపూర్ అన్ని విషయాల్లో ప్రధానమంత్రి గారు స్పందించాలని అవసరం లేదు కదా. మరి దేనికి సమస్యలు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా స్పందించవచ్చు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం లేదు కదా. ప్రధాని ఓన్లీ తినడానికి లేదా ఇంటికి చుట్టాలు ఇంటికి పోయినట్టు పోతారా అన్న? మణిపూర్ ఈ దేశంలో అర్థం చేసుకోవాలని. గాంధీ గారు ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుందాం. గాంధీ గారు ఒక్క నిమిషం. నేనేమన్నంటే అంటే బీజేపీ నాయకుడికి ఎంత చిన్న విషయం కనబడుతుంది నాకైతే సర్ప్రైజ్. ఎందుకంటే ఒక సిజేఐ ఇంటికి పోవడం, ఒక రాజ్యాంగాన్ని రక్షించవలసిన వ్యక్తి ఇంటికి, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, ఇవాళ న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది ప్రజలకు, అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి ఒక ప్రైవేట్ ఫంక్షన్కి ఎట్లా పోతాడు అనేది దాన్ని వాళ్ళు ఎంత చిన్నగా చూపిస్తారండి. ఇవాళ దానికి ఉదాహరణ నేను చెప్పిన, గత 10 ఏళ్లుగా ఏ విధంగా బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది, రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఏ విధంగా వాళ్ళు ఒక అవసరాలకు యూజ్ చేసుకుంటారని చాలా స్పష్టం. ఇప్పుడు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి సుప్రీంకోర్టులో. ఇట్లాంటి సమయంలో నువ్వు ఎట్లా పోతావు? ఇంకొకటి వాళ్ళు మాట్లాడుతున్నారు గణేష్ పూజకు. మరి ఆనాడు అయోధ్య పోయిండు, మేము ఎవరేమనలేదే, మేమంతా హిందువులమే కదా. అయోధ్య పోతే ఎవరు నిన్ను సిజేఐని ఆబ్జెక్ట్ చేయలే. ఇప్పుడు ఎందుకు ఆబ్జెక్ట్ అంటే ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు ప్రధానమంత్రి ఎట్లా పోతాడు? ఇప్పుడు చెప్పాను నీకు, ఇది నీకు చిన్న విషయంగా మీరే సందర్భం వచ్చిందిగా చెప్తున్నా. నేనేమంటున్నా, అయోధ్య విషయం మాట్లాడేది కదా, అయోధ్య విషయంలో కాంగ్రెస్ ఎందుకు రాలేదు? మేము రామని కర్ణాటక ఎందుకు చెప్తున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ గాంధీ గారు భారతదేశంలో మతం వ్యక్తిగతం, అందులో డౌట్ లేదు. అయితే స్టేట్ బై ఇట్ సెల్ఫ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. అయితే ఇండివిడ్యువల్ కెన్ హ్యావ్ రిలీజియస్ బిలీఫ్స్. ప్రతి మనిషికి విశ్వాసాలు ఉండొచ్చు, తప్పు లేదు అనేది భారతీయ రాజ్యాంగం చెప్తుంది. వినోద్ కుమార్ గారు అధికార కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. ప్రధానమంత్రి గానీ చీఫ్ జస్టిస్ గానీ జడ్జెస్ గానీ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటే ఎవరు తప్పు పట్టలేదే? మల్లికార్జున ఖర్గే రానని ఎందుకు చెప్తాడు? మీ పార్టీ ఎందుకు రాడు ఆయన? అరే ఇప్పుడు సిజేఐ గురించి చెప్పన్న, రాజ్యాంగాన్ని రక్షిస్తుండు. రాజ్యాంగం ఎక్కడైనా రాసిందా ప్రైవేట్ ఫంక్షన్ వెళ్ళొద్దని? ఎక్కడైనా తెలుసుకోండి. ఈ దేశాన్ని రక్షించవలసిన, రాజ్యాంగాన్ని రక్షించవలసిన వ్యక్తులు, న్యాయ వ్యవస్థలు, న్యాయమూర్తులు, వాళ్లకు అటానమస్ ఉంటది.
ఏది పడితే వాళ్ళు మాట్లాడరు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఓరు. కొన్ని ఇప్పుడు ఏం ఇచ్చారు సందేశం ఏమి ఇచ్చారు? మీరు తెలుసుకోండి, కాదు, ఏం సందేశం కావాలంటే ఇచ్చారు? తెలుసుకోండి. ఏం సందేశం ఇచ్చారు అంటున్నా? ఏం ప్రెస్ మీట్ పెట్టిరు? ఏం మాట్లాడిరు? అరే ఏం ఇంటికి సందేశం వెళ్ళి ఇచ్చారు? అంటే మళ్ళా వారు press meet వారు ఏంటన్నా? వారికి ఇంటికి వాళ్ళకు ఒక కార్యక్రమం ఒక వారు నైతిక వినాయక విలువలు చవితి సందర్భంలో వారు ఉంటాయి. వాళ్ళు ఒక పిలుచుకోరు. చట్ట మీరు పరిధిలో మాత్రమే ప్రధానమంత్రి పని హోదాలో చేయాలి. వెళ్ళిరు. దాన్ని ఇతరార్థం కొన్ని చేయాల్సిన అంశాలకు అవసరం లేదు కదా. లోబడి వేరే పని ఏం లేదు. గాంధీ గారు ఒక్క ప్రపంచంలో నిమిషం, ఇక గాంధీ గారు దేశంలో ఒక్క వేరే నిమిషం, సమస్య మీ లేదు. ఉద్దేశం ఏంది? ఇది ఒకటే పెద్ద ప్రధానమంత్రి సమస్య గారు అన్నట్టు సిజే మనం- గారు కలిపి ప్రెస్ మీట్ పెట్టాలనే అలా అరే కాదు, నీ ఏం సమాచారం అలాంటి వస్తున్నది? ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నారు బయటపడుతున్నది? వినోద్ కుమార్ గారు, ఏం వినోద్ కుమార్ గారు రాష్ట్రాంతం చేయాల్సిన అవసరం ఏముంది సార్?